ఫ్రెండ్స్, టాలీవుడ్లో ఎక్కడ చూసినా కూడా పెద్ద హంగామా నెలకొని ఉంది. ఆ సినిమా మీద మెగా ఫ్యాన్స్, సినిమా ప్రేక్షకులనే కాదు, ఎంటైర్ సినిమా మార్కెటింగ్ వ్యవస్థ దీనిపై పెద్ద దృష్టి పెట్టిందనమాట. ఎందుకంటే సరైన హిట్ సినిమా పడి టాలీవుడ్లో 6 నెలలు దాటిపోయింది. ఎప్పుడో జనవరిలో శంకర్ వరప్రసాద్ అవి వచ్చాయి కదా, సంక్రాంతి సినిమాలు. వాటి తర్వాత ఆ రేంజ్ హిట్ ఇంతవరకు కూడా పడలేదు. నిజానికి అవి కూడా పండగ సినిమాలు కానీ పేరు పడ్డాయి తప్ప నిజానికి మరీ పెద్ద బ్లాక్ బస్టర్స్ అయితే కావు. ఎప్పుడో పుష్ప 2 వచ్చిన తర్వాత ఆ రేంజ్లో టాలీవుడ్ని మొత్తం ఊపేసే సినిమా పడలేదు. సో అందరి దృష్టి కూడా పెద్ద మీద ఉంది. దగ్గర దగ్గర 400 కోట్ల రూపాయల వరకు కూడా జరుగుతున్న ఒక పెద్ద జూదం ఇది. అంటే ఈ సినిమా వ్యవస్థని, సినిమా మార్కెటింగ్ వ్యవస్థను కూడా జూదంగానే చెప్తూ ఉంటారు. ఏది హిట్ అవుద్దో, ఏది ఫ్లాప్ అవుద్దో ఎవరు చెప్పలేని పరిస్థితుల్లో వస్తున్న సినిమా ఇది. పైపెచ్చు ఈ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అభిరుచులు అన్నీ మారిపోయాయి. ఓటీటీలో కూడా ఏ సినిమా హిట్ అవుతుందో, ఏ సినిమా ఆడట్లేదో తెలియట్లేదు. మరోవైపు ఆ ఓటీటీ ప్రపంచం చాలా బలంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద బడ్జెట్తో వస్తున్న సినిమా కాబట్టి దీని మీద అంతర్దృష్టి నెలకొని ఉందన్నమాట. రామ్ చరణ్కి గేమ్ చేంజర్ తర్వాత వస్తున్న సినిమా ఇది. బుచ్చిబాబుకి, డైరెక్టర్ బుచ్చిబాబుకి ఆయన ఎప్పుడో తీసిన ఉప్పిన తర్వాత వస్తున్న సెకండ్ మూవీ ఇది. ఏఆర్ రెహమాన్కి మ్యూజిక్ పరంగా మనం పేరు పెట్టలేము, ఆస్కార్ విన్నర్. కానీ తెలుగులో ఆయన డైరెక్ట్ మ్యూజిక్ ఇచ్చిన సినిమాలు పెద్దగా ఆడవన్న ఒక విమర్శ అయితే ఉంది. విమర్శో పుకారో ఏదో ఒకటి. సో వాటన్నిటినీ బద్దలు కొడుతూ ఒక పెద్ద హిట్ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి వ్యక్తిగతంగా చాలా అవసరమైనటువంటి సినిమా ఇది. నిర్మాతలకి ఇది చాలా ముఖ్యం. ఇవన్నీ పక్క పెడితే హీరోయిన్ జాన్వీ కపూర్, ఆమె ఇంతకుముందు తెలుగులో దేవరలో యాక్ట్ చేశారు. హిట్ అనిపించుకుంది కానీ రిక్వైర్డ్ హిట్ అయితే కాదు. అది అనుకున్నంత స్థాయిలో, అంటే భారీ బ్లాక్ బస్టర్ అయితే కాదు. యునానిమస్గా టాక్ రాలేదు దానికి అప్పట్లో. సో ఈ సినిమా మీద పెద్ద ఆశలు పెట్టుకుందామే. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద హిట్ అనేది ఆ సినిమా ప్రొడక్షన్ టీంకి, అందులో ఉన్న యాక్టర్స్కి చాలా 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 అవసరం. ఇప్పుడు టాలీవుడ్ పరంగా కూడా చాలా ఒక విధమైనటువంటి పెద్దగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనే ఉందని చెప్పాలి. ఎలాంటి సినిమా తీయాలో కూడా ప్రొడ్యూసర్కి అర్థం కావట్లేదు. డైరెక్టర్లు కూడా షెడ్యూల్ కుదరట్లేదు. యాక్టర్లు ఒక డైలమాలో ఉన్నారు. నిజం చెప్పాలంటే ఈ సమ్మర్ వ్యవస్థ అనేది చాలా క్రూషియల్ మూమెంట్. పిల్లలు, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ అయిపోయి రెడీగా ఉంటారు సినిమాలో చూడడానికి, ఎంటర్టైన్మెంట్ కోసం. అలాంటిది సమ్మర్లో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. మార్చి, ఏప్రిల్, మే 3 నెలల్లో కూడా వేస్ట్ అయిపోయిందని చెప్పాలి. జూన్లో వస్తుంది పెద్ద. ఇది కూడా చాలాసార్లు వాయిదా పడింది. సినిమా ప్రొడక్షన్ వ్యవస్థ కూడా ఎలాగా ప్లాన్ చేసుకోవాలి అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు హాలీవుడ్లో చూడండి, 2 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయ్యే సినిమాలు కూడా ముందుగానే షెడ్యూల్ అయిపోయి ఉంటాయి. దాని ప్రకారం వాళ్ళు సినిమాలు రిలీజ్ చేస్తారు, ఏవో కానీ వాయిదా పడవు. కానీ టాలీవుడ్లో అలాంటి షెడ్యూలింగ్ వ్యవస్థ అనేది ఎక్కడో తప్పుతుంది. అనుకున్న సినిమాకి, అనుకున్న టైంకి సినిమాలు రిలీజ్ కావట్లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ పెద్ద అనేది హిట్ కావడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా చాలాసార్లు వాయిదా పడుతున్న సినిమా. ఆ యాంగిల్లో కూడా దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందనేది కూడా ఒకసారి టాలీవుడ్ చెక్ చేసుకోవాలన్నమాట. పదే వాయిదా పడిన ఇంపాక్ట్ సినిమా మీద ఎంతవరకు ఉంటుందనేది. సో వీటన్నిటి నేపథ్యంలో పెద్ద అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ప్రీమియర్స్ పడుతున్నాయి. టాక్ రకరకాలుగా ఈ రాత్రికాల్లో వచ్చేస్తుంది. కాకపోతే దీనికి సంబంధించినటువంటి ఈ హిట్ మీద టోటల్ టాలీవుడ్ అంతా కూడా ఆధారపడి ఉంది. చూస్తున్నాం అనమాట. నెక్స్ట్ బిగ్ బడ్జెట్ మూవీస్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, యాక్టర్లు ఎలాంటి సినిమాని సెలెక్ట్ చేసుకోవాలనే దాని మీద కూడా ఈ సినిమా ఇంపాక్ట్ చాలా వరకు కూడా ఆధారపడి ఉంటుంది. అందుకనే టాలీవుడ్కి అత్యంత అవసరమైనటువంటి హిట్ సినిమా ఇది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన హిట్ మీదే నిర్మాతలు తమ నెక్స్ట్ ప్లాన్స్ రెడీ చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. మరి వాళ్ళందరి ఆశల్ని పెద్ద సినిమా నెరవేరుస్తుందా లేదా చూడాలి.